మహాలయ పక్షాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ పితృస్థుతిని అందరూ రాసుకొని భద్రపరచుకోండి. ప్రతిరోజు చదువుకోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చదువుకోవచ్చు. పితృదేవతలు అంటే జన్యుదేవతలు. బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్థుతి. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజు ఎవరు చదువుతారో వారికి ఈతి బాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు. వారు అంటే ఎవరు? మీ పితృదేవులు. చదివిన వారిని అనుగ్రహిస్తారు. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు నశించిపోతాయి. అంటే మహాలయ పక్షాలు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఈ పితృస్థుతి అంటే పితృల్ని మనం స్తుతించటం అంటే వాళ్ళని అభ్యర్థిస్తున్నాం. అంటే నా తప్పు లేదన్నా ఉంటే క్షమించమని ఆయన్ని స్తుతిస్తున్నాం. రాసుకొని అందరూ కూడా ప్రతిరోజు చదువుకోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు. పితృదేవతలు అంటే జన్యుదేవతలు. బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు ఈ పితృస్థుతిని చేశారు. సో ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక అంటే తండ్రి గారికి పితృతర్పణాలు చేసే రోజే కాకుండా ప్రతిరోజు కూడా ఎవరు చదువుతారో వారికి ఈతి బాధలు అంటే సంసార బాధలు ఉండవు. ఆ పితృతర్పణ రోజే కాకుండా ప్రతిరోజు చదవచ్చు. మనం ఎట్లా దైవాన్ని అలా స్తుతిస్తామో, ఆయన్ని పొగుడుతామో, ఎవరైనా వాళ్ళ పితరుల విషయంలో తెలుసో తెలియక తప్పు చేసి ఉన్నారు అనుకోండి, పశ్చాత్తాపంతో వాళ్ళ ముందు మీరు ఈ స్తోత్రం చదివితే మీకు ప్రాయశ్చిత్తం అంటే మిమ్మల్ని క్షమిస్తారు. మీరు పితృదోషాల నుంచి బయటపడతారు. అంతేకాక చదివిన వారిని వాళ్ళు క్షమిస్తారు, అనుగ్రహిస్తారు. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు నశిస్తాయి. సో ఏంటి అంటే బ్రహ్మ ఉవాచ అంటే బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు ఇలా పితృస్థుతి చేశాడు. అందుకని బ్రహ్మ ఉవాచ అంటే బ్రహ్మ అన్నాడు, నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు. సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ. సకల యజ్ఞ స్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్య తీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః సదా పరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ. సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు. దుర్లభం మానుషమిదం ఏ సలబ్ధం మాయావపుః ఏ నలబ్ధం సా కాదు, ఇక్కడ కొంచెం ఏ నలబ్ధం మాయావపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః. ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారములు. తీర్థస్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః. ఎవరిని చూసినంతనే అనేక తీర్థస్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగును. మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు.
యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం అశ్వమేధశతైః తస్మై పిత్రే నమో నమః. ఎవరిని నమస్కరించినా తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము. ఫలశ్రుతి ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతరుద్ధాయ పితృశ్రాద్ధదినోపి చ స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపి వా న తస్యా దుర్లభం. కించిత్ సర్వజ్ఞత్వాదివాంఛితం నానాపకర్మ కృతా కృత్వాపి యః స్తౌతి పితరం సుతః సధ్రువం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్. పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యధార్హతి. సో ఇట్లా మీరు మీ పితృదేవులని మహాలయ పక్షాలు, ఈ మహాలయ పక్షాల్లో మీ దేవతల్ని స్తుతించండి, వాళ్ళని స్తుతించండి, రాసుకోండి. ఇవన్నీ రాసుకొని ప్రతిరోజు చదువుకోండి. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చేసుకోవచ్చు మీ పితృదేవుల్ని స్తుతించడం కోసం. ఇది బ్రహ్మదేవుడు బ్రహ్మధర్మ పురాణంలో ఆయన చేసిన పితృస్థుతి. కాబట్టి ఇది ఒక శ్రాద్ధ దినములందే కాక, అంటే శ్రాద్ధ దినములంటే పిండ తర్పణాలు చేసే ఆ రోజు ప్రతిరోజు కూడా ఎవరు చదువుతారో వాళ్ళకి సంసార బాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పుగా చేసి ఉంటే పశ్చాత్తాపం పొందుతూ మీరు వాళ్ళని పశ్చాత్తాపంతో నా తప్పులు క్షమించండి అని అడుగుతూ ఈ స్తోత్రం చదివితే మీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక ఎవరైతే చదువుతారో వాళ్ళని మీ పితృదేవతలు అనుగ్రహిస్తారు, మీ పాపకర్మలు నశిస్తాయి. నేను చెప్తూ వచ్చాను, మన వివాహ పరిచయ వేదికలో మనకి అనుకున్నట్టుగా వివాహాలు లేట్ అవుతున్నాయి, ఆ తర్వాత మనం అనుకున్న కార్యక్రమాలు జరగటం లేదు, అన్నీ మనం అనుకున్న దానికి విపరీత దిశలో వెళ్తున్నాయి, ఏది మంచి జరగటం లేదు అంటే నేను చెప్పాను కర్మదోషాలు ఉంటాయి, పితృదోషాలు ఉంటాయి. సో మీ పితృదోషాలను తొలగటానికి మీరు పితృతర్పణ చేశారు లేదు తర్వాత విషయం, ఇది పితృస్థుతిని చెయ్యండి, ఇది చదవండి. బ్రహ్మదేవుడు బ్రహ్మధర్మ పురాణంలో మహానుభావుడు సృష్టికర్త ఆయన చదివిన ఈ శ్లోకాలని బ్రహ్మవాచ అంటే చెప్పాను నేను. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః సదా పరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మాయావపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నానతపో హోమజపాదీన్ యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం అశ్వమేధశతైః తుల్యం తస్మై పిత్రే నమో నమః. ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రియతో నరః ప్రత్యహం ప్రాతరుద్ధాయ పితృశ్రాద్ధదినోపి చ స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపి న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాదివాంఛితం నానాపకర్మ కృత్యాపి యః స్తౌతి పితరః సుతః సద్భవం ప్రవిధాయైన ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్. పితృప్రీతికరైర్పిత్యం సర్వకర్మాణ్యధార్హతి పితృప్రీతి